హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి పండగ వస్తుంది కదండి. స్వీట్స్ ఏమైనా చేయాలనుకుంటాం. అందుకని బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ముందుగా ఈ బూందీ లడ్డు కోసం పంచదార పాకం పట్టుకోవాలి. ఈ పంచదార పాకం కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ పంచదార తీసుకున్నానండి. ఏ గిన్నెలో అయితే మనం పంచదార పాకం పట్టాలనుకున్నామో దాంట్లో వేసి ఆ షుగర్ మునిగేంతగా మాత్రమే వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి అది పెట్టి పాకాన్ని తయారు చేసుకోవాలి. బూందీ లడ్డు పంచదార పాకం కోసం మనం ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకుని మనం పాకం పడుతుంటాం కదా, కొద్దిగా వేసుకొని చూస్తే ముద్దలా అవ్వాలండి. అది మనం ఇలా దగ్గరికి జరిపితే ఆ పాకం అనేది ముద్దలా అవ్వాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, పాకం రాలేదు. అది ముద్దలా వచ్చి మనం ఇలా పట్టుకొని చూస్తే తీగ నిలబడుతుందనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ నేను తీసుకున్న 1 గ్లాస్ పంచదారకి 10 నిమిషాల పైనే టైం పట్టిందండి. అలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టైం చూసుకుని మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా వేసి చూసుకుంటే మనకి పంచదార పాకం అర్థమైపోతుంది. ఇప్పుడు కొద్దిగా ముద్ద అవుతుంది కదండి, కానీ ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదన్నమాట. కొంచెం మంచిగా ముద్దలా అవ్వాలి, తీగ నిలబడాలన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఇక్కడ రానిచ్చాను. ఆ తర్వాత చూస్తే ఈసారి ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను అండి. వచ్చేసింది, చక్కగా ముద్దయింది. చూసారా, ఆ గిన్నెలోనే మనకు అర్థమైపోతుంది. ఇలా వచ్చిందని మనం పట్టుకొని చూస్తే తీగ కూడా నిలబడుతుందండి. మనకి 2 వేళ్ల మధ్య తీగ కూడా నిలబడుతుంది. అలా పాకం వస్తే మనకి పంచదార పాకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకొని మనం బూందీ ప్రిపేర్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బూందీ ప్రిపరేషన్ కోసం మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో, 1 గ్లాస్ పంచదార తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాసుల శనగపిండి తీసుకోవాలండి. అప్పుడు పాకానికి బూందీకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ పంచదార తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. దీంట్లో చిటికెడంటే చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. చాలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపి వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్ అనేది జావగా ఉండకూడదండి, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. కొద్దిగా ఎక్కువగా జావగా అయితే బూందీ ఎక్కువ నూనె పీల్చేస్తుంది. కొద్దిగా గట్టిగా అయితే బూందీ రౌండ్గా పడకుండా తోకలుగా వచ్చేస్తాయి. అందుకని ఒక్కసారి వాటర్ పోసి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ఎక్కువసేపు నానకూడదండి. 10 నిమిషాల వరకు అయితే పర్వాలేదు. ఎక్కువసేపు నానితే బూందీ త్వరగా వేగిపోయి కరకరగా వచ్చేస్తుంది. మనకి లడ్డూకి సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. రెడీ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొన్ని గుప్పెడు జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ నెయ్యిని జీడిపప్పును కూడా పంచదార పాకంలో వేసి కలుపుకోవాలి. పంచదార పాకంలో వేసిన ఈ నెయ్యి జీడిపప్పు కలిపి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బూందీ తయారు చేయటం చూసేయండి. బూందీ కోసం ఒక పెద్ద జలిగంటలో మనం రెడీ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని ఇలా చిన్న గిన్నెతో పోసుకొని అదే గిన్నెతో ఇలా రౌండ్గా అయినా తిప్పినా వస్తుందండి కిందికి, లేదా కొద్ది కొద్దిగా ట్యాప్ చేసినా మనకి బూందీ కిందికి పడుతుందన్నమాట. గిన్నెతో ఇలా బూందీ వదులుతున్నప్పుడు మనకి ఆయిల్ సెగ తగులుతుంది అనుకుంటే కనుక గరిటెతో వేసుకొని గరిటెతో తిప్పుకోవచ్చండి. అప్పుడు మనకి దూరంగా ఉంటుంది కదా చెయ్యి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా కింది నుంచి ఎలా ఎంత చక్కగా పడుతుందో. అలా మనకి పైనుంచి మనం బ్యాటర్ రుద్దుతుంటే కింద ఆయిల్లో పడిపోతుంది. ఈ బూందీని మరీ కరకరలాడేలా వేయించకూడదండి, కొద్దిగా వేయించి తీసుకుంటే సరిపోతుంది. మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. కొద్దిగా ఒకటి తీసుకొని ఇలా చిదిమేస్తే మనకి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా తీసుకున్న బూందీని మనం పంచదార పాకంలో వేసుకుని కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఏ వాయు బూందీ ఆ వాయు అలా పంచదార పాకంలో వేసి కలుపుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న శనగపిండి బ్యాటర్ అంతా కూడా ఇలా కొద్ది కొద్దిగా వాయిల్గా వేసుకుని బూందీ వేయించుకొని ఏ వాయి కావాయి మనం పంచదార పాకంలో వేసి కలుపుకుంటూ మనం రెడీ చేసుకోవాలి. పంచదార పాకం కొద్దిగా ఎక్కువగా వచ్చింది అనిపిస్తే కనుక
మనం బూందీ కట్టేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు చిలకరిస్తూ మనం బూందీ కట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా బూందీలాగా రెడీ చేసుకుని పంచదార పాకంలో వేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మిశ్రమంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే మనకి బూందీ లడ్డు రెడీ అండి. నేను తీసుకున్న శనగపిండి పంచదారకి నాకు 25-26 వరకు లడ్డూలు వచ్చాయి. అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మనందరం చిన్నప్పటి నుంచి లడ్డూలు తింటూనే ఉంటామండి, కానీ చాలా తక్కువ మంది చేసుకుంటారు. ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందేమో అని, కానీ చాలా ఈజీ ప్రాసెస్ కదా. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మనం కొత్త స్వీట్లు చాలా ట్రై చేస్తూ ఉంటాం, ఈ ట్రెడిషనల్ స్వీట్ మాత్రం చాలా తక్కువగా ట్రై చేస్తాం. ఈ దివాళీకి మీరు ఈ స్వీట్ని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి.